నమస్తే. వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ ఋషి రిపోర్ట్స్‌లో పార్లమెంట్‌లో జరుగుతున్న వ్యవహారం అంటే పార్లమెంట్‌లో ఏమి చర్చించుకోవాలి, ఏం చర్చించుకుంటున్నారు అనే దాని మీద కొంత అభ్యంతరకరంగా అనిపించిన విషయాల మీద మాట్లాడుతున్నాను. గతంలో ఒక వీడియోలో నేను చెప్పిందేంటంటే ఆహ్, హిందుత్వం లేకపోతే హిందూ ధర్మం ఏ రకంగా ఉండాలి? లేకపోతే హిందూ ధర్మం అంటే ధైర్యము, అలాగే అహింస ఇదంతా రాహుల్ గాంధీ శివుడి చిత్రపటాన్ని పార్లమెంట్‌లో ప్రదర్శించి మాట్లాడడము, దాని మీద హిందువులందరినీ అవమానిస్తున్నారని బీజేపీ కౌంటర్ ఇవ్వడం, అది కొంతకాలం దాని మీద చర్చ జరిగింది. అప్పుడు కూడా నేను మాట్లాడాను. అంటే ఇక్కడ హిందూ ధర్మం మీదో, హిందుత్వం మీదో లేకపోతే ఇంకో దాని మీద మాట్లాడకూడదని కాదు. మాట్లాడాల్సిన సమస్యలు వదిలిపెట్టేసి మిగతా వాటి మీద మాట్లాడుతున్నారనేది మాత్రమే అభ్యంతరం. ఇప్పుడు తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయన మంచి పార్లమెంటేరియను. ఎప్పుడు పెద్దగా వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో చేయలేదు కానీ, ఈసారి మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహ్, మాట్లాడుతున్న తీరు, నేతల తీరు కొంచెం వివాదాస్పదంగానే ఉంటోంది. తాజాగా జరిగిందేంటంటే, ప్రతి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆ బడ్జెట్ ఎవరైతే తయారు చేశారో ఆర్థిక మంత్రి ఆహ్, ఇన్వాల్వ్‌మెంట్‌తో, ప్రధానమంత్రి సూచనలతో బడ్జెట్ అంతా తయారై బడ్జెట్ ప్రవేశపెడతారు పార్లమెంట్‌లో అనగా ఒక సంప్రదాయం ఏంటంటే ఒక హల్వా తయారు చేసి, దాన్ని వాళ్ళందరూ కూడా తినిపించుకొని, దానికొక మీడియా ప్రెజెన్స్ ఉంటుంది. దాన్ని ఫోటోలు ఇవన్నీ బయటకొస్తాయి. తర్వాత బడ్జెట్ ప్రతిని పట్టుకొని ఫోటో తీసుకోవడం అనేది సంప్రదాయంగా వస్తోంది. సో, దీని సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టేయడం అంతా అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో లోక్‌సభ పక్ష నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత ఈ ఫోటోలో ఎవరైనా నిమ్న వర్గాలకు సంబంధించిన అంటే ఎస్సీ, ఎస్టీ లేకపోతే ఓబీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఆఫీసర్‌లు ఎందుకు లేరు? ఒకవేళ ఒకళ్ళిద్దరున్నా వెనక్కి ఎందుకున్నారు? అంటే ఇది ఏమి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఆయన అడిగిన ప్రశ్న. అప్పుడు నిర్మలా సీతారామన్ గూడా తలపట్టుకోవడం అంతా గూడా చూసాం. ఫన్నీ మీమ్స్ అవన్నీ. కానీ దిస్ ఈస్ నాట్ ఫన్నీ. సీ ఇక్కడ కులము, మతము అనేది భారతదేశంలో కుల మతాలు రెండిటికి రాజకీయాలకు లేకపోతే దేశంలో దైనందిన కార్యకలాపాలకు విడదీయలేని అంశంగా మారిపోయింది. అది మంచా? చెడా? లేకపోతే ఏమిటి? అనే చర్చలోకి నేను ఎళ్ళట్లేదు. ఇట్స్ ఎ బిగ్ డిస్కషన్. అంటే అప్పట్లో మతపరమైన రిజర్వేషన్‌లు లేకపోతే కులపరమైన రిజర్వేషన్‌లు, మతపరమైన రిజర్వేషన్‌లు కాదు. కులపరమైన రిజర్వేషన్‌లు ఎందుకొచ్చాయి? అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన అంబేద్కర్ ఎందుకు ఆ విధమైన ప్రపోజల్ చేశారు. దాన్ని రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు. ఇవన్నీ గూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ కులాన్ని ఎవరు ఎంచుకోలేరు. ఇప్పుడు ఒక కులంలో ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు ఆ కులానికే చెందుతారు. ఒక మతాన్ని కావాలంటే ఎవరన్నా మార్చుకోవచ్చు. క్రిస్టియానిటీ నుంచి హిందూయిజంకి రావచ్చు. హిందూ నుంచి క్రిస్టియానిటీకెళ్ళొచ్చు. లేతే హిందూ నుంచి ఇస్లాంకెళ్ళొచ్చు. క్రిస్టియానిటీ నుంచి ఇస్లాంకెళ్ళొచ్చు. జైనం వెళ్ళొచ్చు. ఇలాగా బౌద్ధానికెళ్ళొచ్చు. వాళ్ళ మతాన్ని మార్చుకోవచ్చు. కానీ కులాన్ని మార్చుకునే అవకాశం లేదు. ఇప్పుడు కులగణన అనేది దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. నితీష్ కుమార్ దాని మీద పట్టుబడుతున్నారు. గతంలో బీహార్‌లో చేయించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అని రాహుల్ గాంధీ జరగాల్సి ఉండే. కానీ దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వస్తోంది బీజేపీ. 2021లో జరగాల్సింది జరగట్లేదు. మళ్ళీ 2026లో ఇక్కడ లోక్‌సభ సీట్లకు సంబంధించి మళ్ళీ ఆహ్, పెరిగే అవకాశం కనిపిస్తోంది. సో, ఈలోపు కుల గణన జరుగుతుందా లేదా? ఇదొక అంశం అయితే, ఈ కులానికి సంబంధించి ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అనురాగ్ ఠాకూర్ ఒక వ్యాఖ్య చేశారు. అంటే కులమేంటో తెలియని వాళ్ళు కూడా దీని గురించి కులాల గురించి మాట్లాడుతున్నారు అంటే, డెఫినిట్‌గా అది ఒక మంచి సంప్రదాయం కాదు. ఒక మంచి వాదన గాని, వ్యాఖ్య గాని కాదు పార్లమెంట్‌లో. ఎందుకంటే రాహుల్ గాంధీ కులమేమిటో అందరికీ తెలుసు. ఒకవేళ రాహుల్ గాంధీ కులమేమిటో తెలియకపోయినా కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడానికి ఆయన అనర్హుడైతే కాదు గదా! ఇప్పుడు రాహుల్ గాంధీ జవహర్‌లాల్ నెహ్రూ మనవడు. అలాగే మునిమనవడు, ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ కుమారుడు. సో, మరి క్లియర్‌గా ఆయన కులం ఏ కులం ఉంది, లేపోతే వాళ్ళు ఏ మత ఆచారాలు పాటిస్తున్నారో అవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. సో, చర్చ అది కాదు. ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, దాన్ని ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా గూడా సమర్థించడం లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఒక దుస్సాంప్రదాయానికి దారి తీస్తుందా అనేదే ఇవాళ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న, లేతే విశ్లేషక వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఏదేమైనా గూడా మనం ఇవాళ చూస్తున్న పిల్లలు, ఎదుగుతున్న పిల్లలు వాళ్ళకి ఒక వయసొచ్చేప్పటి వరకు ఏ కులము, ఏం మతం అని ఉండదు. వాళ్ళందరూ ఫ్రెండ్స్‌గానే ఉంటారు. ఆడుకుంటారు, పాడుకుంటారు. పెరిగే కొద్దీ అవకాశాలు విషయానికొచ్చే కొద్దీ
నా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు డిగ్రీలో జాయిన్ అయ్యే వరకు, అంటే ఇంటర్ ముగించుకొని డిగ్రీలో జాయిన్ అయ్యే వరకు, కులం తాలూకా ఒక ప్రభావం, లేకపోతే కులం తాలూకా ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుందని తెలీదు. బికాజ్ నాకు కాలేజీలో కులం కారణంగా సీట్ రాకపోవడం, అంటే కొంత బ్యాక్వర్డ్ క్యాస్ట్స్‌గా సీట్ రిజర్వ్ చేయడం అనే దానివల్ల ఒక సీటు నాకు రాలేదు. ఎందుకంటే అప్పుడు ఒకే సీట్ ఉంది. కాంపిటీషను ఉన్నప్పుడు, ఇద్దరున్నప్పుడు. అలాగే మహిళల రిజర్వేషన్ వల్ల కూడా మరొక చోట సీట్ రాలేదు. దట్స్ ఓకే. రిగ్రెట్ లేదు. కానీ అప్పటి వరకు తెలీదంటున్నాను. అంటే ఈ జనరేషన్‌కి ఇంకా తెలీదు. ఎందుకంటే దే ఆర్ మోర్ అడ్వాన్స్‌డ్. సో, వాళ్ళ ఆలోచనలంతా కులాలకు, మతాలకు బియాండ్ ఉన్నాయి. కానీ ఇవాళ మనం వాళ్ళని ఆ చట్టంలోనే ఉంచుతామా? ఆలోచించుకోవాలి పెద్దలందరూ కూడా. సో, అలాంటి వ్యాఖ్యలు శ్రేయస్కరం కాదు, శోభనీయబోవు. సో, మరి ఎట్లా దీనికి అంటే ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యాఖ్య చేసేటప్పుడు. ఒక బ్రహ్మాండంగా ఆ రోజు బీజేపీ నేతలు బల్లాలు చరవచ్చు, కేంద్ర మంత్రులు శభాష్ అనొచ్చు, ప్రధాని ప్రశంసించొచ్చు. కానీ దేశం దృష్టిలో అనురాగ్ ఠాకూర్ గురించి ఎట్లా ఇక రాహుల్ గాంధీయా ఇంకొకళ్ళా అని కాదు. అక్కడ ఇంకొక నేత ఉన్నా కూడా ఇదే చెప్తాను నేను. ఇప్పుడు బీజేపీ నేతను ఎవరన్నా అన్నా కూడా తప్పే. ఎందుకంటే ఇది కులం, మతం అనేది ఒక వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించి, మతం అనేదైతే పూర్తిగా వ్యక్తిగతం. వాళ్ళు ఎటువంటి ఆచారాలు పాటించాలి, ఏం పూజించాలి, ఏ ప్రార్థనా స్థలాలకెళ్ళాలి, ఇది. కులం అనేది సరే కొంత వెనుకబడిన కులాలకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడానికి గాను వచ్చిన రిజర్వేషన్‌లు. ఇది కొంత సామాజికంగా కూడా కులం అనేది ఖచ్చితంగా ప్రభావం చేస్తుంది. ఇక రాజకీయాల్లో, భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రానికొచ్చినా కూడా దాదాపుగా మెజారిటీ రాష్ట్రాల్లో కులం పోషించే పాత్ర మనకు తెలుసు. కానీ దీన్ని అక్కడికే కట్టడి చేద్దామా? లేకపోతే ఇవాళ ఈ లేలేత మెదళ్ళు ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న, లేకపోతే తెలుసుకుంటున్న వారి మెదళ్లలో ఒక విషబీజాల్లాగా నాటుదామా అనేది ఆలోచించుకోవాలి. సో, ఇది ఇలాంటివి జరగకుండా ఉండాలనైతే నాకనిపించింది. మరొక అంశం మీద మళ్ళీ 'రుచి రిపోర్ట్స్‌లో' రేపు మళ్ళీ మీతో మాట్లాడతాను. నమస్కారం.